ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని మహాదయ కృపా ప్రేమలను బట్టి, ఆయన పొడిగిస్తున్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, కలిగిస్తున్నటువంటి అవకాశాలను బట్టి ఈ బుధవారపు యూట్యూబ్ పరిచర్యలను కొనసాగించుటకు దేవుడు కృప చూపుతూ వస్తున్నారు. మరి లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1-2 మరి సామెతలు చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-2 సామెతలు. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్నా కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? ఇక్కడ నా కుమారుడా, నేను కన్న నా కుమారుడా, మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. యూట్యూబ్ పరిచర్య ద్వారా నీ నామం మహిమపరచబడునుగాక, నీ వాక్యము వెల్లడియగునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక. నా తండ్రి, అలాగుననే మా ప్రభు ఇందు విషయమై ఈ యొక్క వాక్యము అందరికీ ప్రచురము చేయబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి తండ్రి నైనా ప్రయాసపడుతున్నటువంటి పాలిభాగస్తులను అందరినీ దీవించండి, సహాయం చేయండి. వారి ఉద్దేశములు సఫలము చేసి నీ కృపకు అనేక మంది అప్పగించబడులాగున ఈ వాక్యమును ఆశీర్వదించండి. చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టె విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే. అంతేకాదు ప్రభా, ఇంకనూ మిగిల్చగలవు. నా తండ్రి, మీ నామమునకు మహిమ తెచ్చుకునమని ఆశీర్వదించమని ప్రభువా, నశించిపోతున్నటువంటి వారు ఎవరున్నారో వారి యొద్దకు ఈ వాక్యం చేర్చబడగలిగినట్లుగా కృప చూపమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ శుభమగుగాక. యెహోవా మీకు తోడైయుండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం ధ్యానించేటువంటి లేఖన భాగము నా కుమారుడా. చదివేటప్పుడు నా కుమారుడా అనే వస్తుంది, కానీ అక్కడ మనము నా కుమార్తె అని కూడా చేర్చుకోవటం మంచిది. ఆమెన్. అంటే దేవుడు తన కుమారులకు తన కుమార్తెలకు సెలవిస్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా మనము విందుముగాక, చేపట్టుదుముగాక, గైకొందుముగాక, అభ్యాసము చేయుదుముగాక, ఆలకించుదుముగాక, నెరవేర్చుదుముగాక. ఆమెన్. ఇక్కడ ఈ తల్లిగారు చెప్తూ ఉన్నది, నా కుమారుడా, నేను నీకేమీ చెప్పాలనుకుంటున్నాను, నేనేం చెప్పాలనుకున్నా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును అని 3వ వచనం నుండి మరి ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మరి 9వ వచనం వరకు మరి ఆమె బోధిస్తూ ఉంది తన కుమారునికి. ఈ రోజుల్లో మరి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇదే మరి విషయములను ధ్యానిస్తూ బోధిస్తూ కుమారులకు కుమార్తెలకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ బలమును స్త్రీలకి ఇవ్వకుము. కొడుకు చెప్తుంది. అప్పుడు కూతురికి నీ బలమును మరి పురుషులకు ఇవ్వకుము అని కుమార్తెకి చెప్తే, కొడుకు చెప్తుంది కాబట్టి ఇలా చెప్తుంది. కనుక వారి మాటలు చెవినబెట్టుదుముగాక. పరమ తండ్రి యొక్క మాటలు, మన తండ్రి, సర్వలోకమునకు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట తన బిడ్డలకు మరి మనము జాగ్రత్తగా చేయకొందుముగాక, గైకొందుముగాక. ఆమేన్. ఇది తగదు, ఇలా చేయకూడదు, ఇలా చేయలు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చూడకూడదు, ఇలా చూడాలి, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలాంటి డ్రెస్సు వేసుకోకూడదు, ఇలాంటి డ్రెస్సు వేసుకోవాలి. ఇలాగున తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, అలాగనే పరమ తండ్రి ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలు, పరలోక రాజ్యంలో చేర్చుకొనుటకు ఆయన ముందుగా సిద్ధపరుస్తున్నటువంటి మార్గంలో మరి కుమారులు కుమార్తెలు నడుచుదురుగాక. ఆమేన్. ఆదికాండము 27వ అధ్యాయము 8వ వాక్యం. ఆదికాండము 27వ అధ్యాయము. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. దేవుడి మంచి మాటను దీవించునుగాక. ఆమేన్. చూడండి, నా కుమారుడా, తల్లి చెప్తుంది, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో చదివాం. నా కుమారుడా, నేను మ్రొక్కి కనినటువంటి నా కుమారుడా, నేనేమందును అంటే నేనేదో చెప్పాలనుకుంటున్నాను నీకు, అలాగా చెప్పినట్టు చేయము, ఆజ్ఞాపించినట్టు చేయము, ఆజ్ఞాపించినట్లు చేయము. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాటను అలాగనే తల్లిదండ్రుల మాటను ఎప్పుడైతే మనం అదొక ఆజ్ఞగా, ఆజ్ఞ అంటే ఏంటి, కొన్ని చెప్తారు చేస్తే చెయ్యి లేకపోతే లే. బాబు నీవు కాలేజీకి వెళ్తావు కదా, వస్తా కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, దానిలో కొన్ని కూరగాయలు పట్టుకురా, నీకు వీలైతే పట్టుకురా, వీలు కాకపోతే ఇబ్బంది ఏమీ లేదు అంటే అది ఆజ్ఞ కాదు. అదేంటంటే ఎలాగూ వస్తున్నావు గనక మనకు కొంచెం స్టోర్ చేసుకుంటున్నట్టుగా ఉంటాయి గనక కొన్ని వీలు కలిగినప్పుడు తెచ్చిపెట్టు, ఇవాళ ఉంటే ఇవాళ తెచ్చిపెట్టు, లేకపోతే రేపైతే రేపు తెచ్చిపెట్టు, ఇబ్బంది ఏమీ లేదు. దీనిని అవకాశమును బట్టి చేసేటువంటి ఇచ్చేటువంటి మాటలు. కానీ ఆజ్ఞ ఏంటి, నీవు నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు, నీవు నీ బలమును పురుషులకు ఇవ్వద్దు, నీవు ఫలానా చోటకి వెళ్ళవద్దు, పబ్బులకి క్లబ్బులకి వెళ్ళవద్దు, ఏమండి ఆ యొక్క ధనాన్ని పోగొట్టుకునే ఆటలు ఆడొద్దు, ఏమండి నిన్ను భ్రష్టుడిగా చేసేటువంటి ప్రదేశాలకి వెళ్ళవద్దు. దేవుడు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు దేవుడు కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు అవేంటివి? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, భూమి మీద ఉన్న నీళ్ళలో కానీ ఏ రూపమును చేసుకొనకూడదు, ఎవరికి మొక్కకూడదు, నేను నీ దేవుడినైనా యెహోవాను. ఆజ్ఞ. మరి మనుషులందరూ చేస్తుంది ఏంటండి? ఏమండి, ఏ రూపమును మీరు భూమి మీద చేసుకోకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం నడుస్తుంది దేని మీద? ఏమండి, దేవునిని ఏదో ఒక రూపంలో చేయటం. దేవుడేమో మనల్ని తన రూపంలో చేస్తే మనమేమో దేవుణ్ణి ఏదో ఒక రూపంలో చేసేస్తున్నాం. అర్థమైందా అండి? ఎన్నో తలకాయలు కలిగిన వారిగా, ఎన్నో చేతులు కలిగినటువంటి వారిగా, లేకపోతే మనిషి రూపం ఉండి తలకాయ ఏమో వేరే జంతువు తలకాయ పెట్టినటువంటి రూపముగా, ఏమండి వికారమైన వికృతమైన అనేక రకరకాలైనటువంటి మనకు తోచినట్లుగా మన మనస్సుకు ఏది తోస్తే అది అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన పిల్లలారా గుర్తుపెట్టుకోనండి, ఆజ్ఞను నెరవేర్చుదుముగాక, పరమ తండ్రి ఆజ్ఞను మనము నెరవేర్చుదుముగాక. ఆమెన్. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గారి గ్రంథము
7వ అధ్యాయము 19వ వాక్యం. ఆజ్ఞను ఎప్పుడైతే నెరవేరుస్తామో దేవునిని మనము మహిమపరచగలిగినటువంటి పరిస్థితికి రావాలి. యెహోషువ గారి గ్రంథము 7వ అధ్యాయము 19వ వాక్యం చదువు నాన్న. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించు. ఏం చేయాలి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఏం చేయాలి అంటే, సర్వ సృష్టికర్త అయిన దేవునికి నీవేం చెల్లించాలి? మహిమ రావాలి. నీ తల్లికి నీ తండ్రికి పేరు తేవాలి. నీ పెద్దలకు నీ యొక్క చదువు చెప్పేటువంటి మాస్టర్కి లెక్చరర్కి మంచి పేరు తేవాలి. నీవు ఉన్నటువంటి ఏరియాల్లో నీవు మంచి పేరు తెచ్చుకోవాలి. నా కుమారుడా, దేవునికి మహిమ రావాలి. మొట్టమొదటిది, నా కుమారుడా, దేవుని ఆజ్ఞను ఏంటండి, ఆజ్ఞను నెరవేర్చు, నా ఆజ్ఞను విను. రెండవది ఏంటండి, ఆజ్ఞాపించినట్టు చెయ్యి. రెండవది, దేవునికి కుమారుడా మహిమ చెల్లించు. ఏంటండి, దేవునికి మహిమ ఎలా వస్తుంది? దేవుని ఆజ్ఞలను నెరవేరిస్తే వస్తుంది. అవును కదా? కాబట్టి అన్ని విషయములలో, మన మాటలలోను, మనం వేసుకున్నటువంటి డ్రెస్సుల ద్వారాను, మనం నడిచే నడతల ద్వారాను, మనం చూస్తున్న చూపుల ద్వారాను, మనం వెళ్ళేటువంటి ప్రదేశముల ద్వారాను మనం అల్లరోళ్ళమా ఆగమోళ్ళమా లేకపోతే దేవునిని స్తుతించే వారిమి, దేవుని మహింపరిచే వారమా తెలుస్తుంది. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా కుమారుడా, దేవునికి ఏం చెల్లించు? మహిమ చెల్లించుము. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం చదువునానా. సామెతల గ్రంథము 1:10 అందరిని తీసుకోనండి. ఎక్కడ కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు గబగబ ఏంటి అర్థం కాకుండా వెళ్ళకూడదు. ఇవాళ పాటలు పాడుతున్నప్పుడు వాయిద్యాలు వినపడుతున్నాయి, కానీ పాటల్లో ఉన్న మాటలు అర్థం కావట్లే. వాక్యం చెప్పేటువంటి వారి యొక్క కేకలు వినపడుతున్నాయి, కానీ దేవుని వాక్కు బయటికి రావటల్లా. అరుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వాక్యం, బైబిల్ తెరవండి, వాక్యమును శ్రద్ధగా వినండి. ఏమండి, లెసన్ అర్థం అవ్వాలంటే పాఠాలు శ్రద్ధగా వినండి. అలాగనే వాక్యం అర్థం కావాలంటే శ్రద్ధగా వినండి. అలాగే బోధించేవారు మంచిగా, నిదానముగా, విపులంగా, వివరంగా 1-2 సార్లు బోధించండి. 10వ వాక్యం, సామెతల గ్రంథము 1:10 సామెత. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమో. అర్థమైందా? తాగుదాం రారా అంటే, తిందాం రారా అంటే, అమ్మాయిల్ని ఎగతాళి చేద్దాం, అబ్బాయిల్ని ఏడిపిద్దాం, ర్యాగింగ్ చేద్దాం. ఇవన్నీ ఏంటండి? ప్రేరేపిస్తూ ఉన్నారన్నమాట. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుమో. ఏమంటారంట వాళ్ళు? 11వ సామెత చదవండి. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందాం, నిర్దోషైన ఒకని పట్టుకొని దాగి ఉందాము. చూడండి, వాళ్ళని ఏడిపిద్దాం, వాళ్ళని ర్యాగింగ్ చేద్దాం, వాళ్ళని ఎగతాళి చేద్దాం, రాళ్ళేద్దాం, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలకు ద్వంద్వార్థాలు తీసి నవ్వుకుందాం, కాసేపు నవ్వుకుందాం అన్నప్పుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు. నా కుమార్తె, చెప్పాను కదా, నా కుమారుడా అంటే మగపిల్లలందరూ కుమారునిగా తీసుకోండి, ఆడపిల్లలందరూ కుమార్తెగా తీసుకోండి. దేవుడు మీకు తోడైండునుగాక. 1, ఆజ్ఞాపించినట్టు చేయి నా కుమారుడా. రెండవది, నా కుమారుడా, దేవునికి మహిమ రావాలి, మహిమ వచ్చేటట్టుగా ప్రవర్తించు. మూడవది, నా కుమారుడా, కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. ఏమండి, అక్కడి నుంచి తప్పుకో. పొతీఫరు భార్య ప్రేరేపించింది యవనస్తుడైనటువంటి యోసేపు గారిని. యోసేపు గారు ఏం చేశాడు? ఒప్పుకోలా, తప్పుకున్నాడు, పారిపోయాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు మీకు తోడైండునుగాక. తర్వాత 3వ అధ్యాయం సామెతలలోనే 3:11 సామెత చదువునానా.
3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. సేవకులైనా, పెద్దలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎవరైనా సరే ఇది మనకు వద్దురా బాబు అన్నప్పుడు ఏం చేయాలి? అది గద్దింపు, అవునా? శిక్షను తృణీకరింపవద్దు, గద్దింపునకు విసుక్కోవద్దు. అర్థమైందా? దేవుడిచ్చేటువంటి, తల్లి ఇచ్చేటువంటి, తండ్రి ఇచ్చేటువంటి గద్దింపును లేక శిక్షను, తప్పు చేశావు శిక్షించారు, ఒక దెబ్బ కొట్టారు, లేకపోతే ఒకరోజు నీకు భోజనం లేదన్నారు, లేకపోతే ఇంకేదైనా శిక్ష విధించారు, ఆ శిక్షకు నీవు లోబడు. ఆమేన్. ఏంటండి, శిక్షను తృణీకరించేవాడు చాలా నష్టపోతాడండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోనండి. ఆజ్ఞాపించినట్టు చేయి నా కుమారుడా, నా కుమారుడా, దేవునికి మహిమ చెల్లించు. నా కుమారుడా, ఏంటండి, శిక్షను పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు, వాళ్ళ నుండి తప్పుకో. 4వది ఏంటంటే, దేవుడి శిక్షను లేకపోతే తల్లిదండ్రుల యొక్క శిక్షను తృణీకరింపవద్దు, గద్దింపునకు విసుకోవద్దు. పదే 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 చెప్తున్నారని విసుక్కోవద్దు. ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తారంటే, అలాంటి పని చేయడం ద్వారా వీళ్ళు ఎక్కడో దెబ్బతిన్నారు, ఎక్కడో నష్టపోయారు, ఎక్కడో తప్పుడడుగు వేశారు, దానిని అనుభవంలో తెలుసుకొని మనకి చెప్తారు. 1కి 10 సార్లు ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళ జీవితంలో అనుభవించారని అర్థం. గుర్తుపెట్టుకో, అది అనుభవపూర్వకంగా చెప్తున్నారని గుర్తుపెట్టుకో నా కుమారుడా, నా కుమార్తె. 5వదిగా మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 26వ సామెత, 23:26 సామెత చూడండి, చక్కగా తీయండి బైబిల్. 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకేమో, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. దేవుడికి ఏమి ఇవ్వాలి? మనం మన హృదయాన్ని ఇవ్వాలి. అర్థమైందా? మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి అంకితం చేస్తామో చక్కని మార్గాల్లో నడిపిస్తాడు ఆయన, శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. ఏంటండి, ఆయన మార్గాలు, ఆయన ఉపదేశాలు, మందిరానికి వెళ్ళడం అనేది, బైబిల్ చదవడం అనేది, ఇతరులకు సహాయం చేయటం అనేది, హెల్ప్ చేయటం అనేది దేవుడు మెచ్చేటువంటి పనులు. ఏమండి, అలాంటివి చేస్తున్నారా? ఏమండి, ఆటలు పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ స్నేహితులతో సహవాసాలు ఎన్నిటికో గడుపుతూ ఉంటారు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, ఇంపుగా ఉండనిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండనిమ్ము. తర్వాత సామెతల గ్రంథంలోనే 6వది 24వ అధ్యాయం కరనాన, 23గా అయిపోయింది. 24వ అధ్యాయంలో 21కు సామెత చదువు నాన్న. 21. నా కుమారుడా, యెహోవాని, మొదటిలో 2వ పాయింట్లో చెప్పాను, యెహోవాను మహిమ పరచాలి. యెహోవాను ఏం చేయాలి? మహిమపరచాలి. ఆయన్ను మనం ఘనపరచాలి. మహిమపరచడం వేరు, ఘనపరచడం వేరు. అర్థమైందా? 2 పనులు వచ్చాయి. ఒకటి లోక సంబంధమైన పని, ఒకటి దైవ సంబంధమైన పని. దేవుని సంబంధమైన, లోక సంబంధమైన పనిని వాయిదా వేసి దేవుని సంబంధమైనటువంటి పనిని మనం చేయటం, దేవుణ్ణి ఘనపరచటం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండును గాక. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి 2 ఒకసారి వచ్చినప్పుడు లోక సంబంధమైన పనిని వాయిదా వేసి దైవ సంబంధమైన పనిని చేయడం అనేది దేవునిని ఘనపరచడం. అర్థమైందా? దేవునిని మహిమపరచడం అంటే నలుగురు చూడరా, వాడు ఎట్లా చదువుకుంటున్నాడో, వాడు ఎట్లా బుద్ధిగా ఉంటాడో, వాడంత క్రమశిక్షణతో ఉంటాడో, ఇక్కడ తలెత్తుకుంటే అక్కడ, ఇక్కడ తలదించితే అక్కడ ఎత్తుతాడంతే. ఇలాగ వ్యర్థమైన కేకలు పాకపేకలు ఉండవు. దేవుని నామమును మహిమపరచడం. వాడు ప్రార్థనకు వెళ్తున్నాడు, ఆ అమ్మాయి ప్రార్థనకు వెళ్తుంది అనేటువంటి అది దేవునిని మహిమపరచటం. ఇది దేవునిని ఘనపరచటం, దేవునిని ఘనపరచటం. ఆఖరిగా 7వ చదువుకొని ముగించుకుందాం. చూడండి, తిమోతి గారి పత్రిక 2వ పత్రికలో, తిమోతి గారి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
ఏంటి? అన్నిటికీ టోటల్గా క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత నీవేం చేయాలి? బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఏం చేయాలి? కృపచేత బలవంతులము కావాలి. ఎక్కడ దైవ సంబంధమైన విషయంలో బలముగా ఉండాలి, మనం వీక్గా ఉండకూడదన్నమాట. కనుక గుర్తుపెట్టుకోండి పిల్లలారా, దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా కుమారుడా ఆజ్ఞాపించినట్టు చెయ్యి, నా కుమారుడా దేవునిని మహిమపరచు, నా కుమారుడా పాపులు ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు. నా కుమారుడా దేవుడు శిక్షిస్తే, తల్లిదండ్రులు శిక్షిస్తే దాన్ని తృణీకరించవద్దు. గద్దింపును స్వీకరించు, శిక్షను అనుమతించు, మరొకసారి అలాగూ చేయకు. అలాగనే నా కుమారుడా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి, దేవుని మీద ఆనుకో. యవన కాలం ఉంది, దేవుని మీద ఆనుకో. నా కుమారుడా దేవునిని ఘనపరచు, నా కుమారుడా దేవుడి కృపచేత బలవంతుడవు కమ్ము. ఇట్టి విషయమందు దేవుడు నిన్ను దీవించునుగాక. దేవునిని మహిమపరిచే బిడ్డగా ఉందువుగాక, తల్లిదండ్రులకు లోబడే బిడ్డవుగా ఉందువుగాక. మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టేటువంటి బిడ్డవుగా నీవు ఎదుగుదువుగాక, ఫలించుదువుగాక, అభివృద్ధి నందుదువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. మీ దయాకృతం అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. నా కుమారుడా, నా కుమార్తె ఇలాగుండుము, ఇలాగ చేయకుము, ఇలాగ చేయుము, ఇలాగ చూడుము, ఇలా చూడకుము, ఇవి ధరించుము, ఇవి ధరించకుము, ఇలాగ ఎన్నో చక్కని విషయాలు మాకు తండ్రి నీ లేఖన భాగంలోంచి చూపిస్తూ వచ్చారు. నిన్ను మహిమపరిచి మా హృదయమును మీకు అంకితముగా ఇచ్చి దేవా నీ యందు బలవంతులముగా ఉండే కృపను ప్రసాదించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకందరికీ శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకు శుభమగుగాక. ఆమెన్.